మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటువంటి వ్యక్తికి 2.5 సంవత్సరం రాసిచ్చింది ఆ మాట్లాడినటువంటి వ్యక్తే ఆ సుబ్బారెడ్డి గారే. నేను దాదాపుగా సుబ్బారెడ్డి గారు సీనియర్ నాయకుడని ఒక 4 రోజుల క్రితం వారి ఇంటిలో కూర్చొని 5 గంటలు వారిని కన్విన్స్ చేసి వచ్చాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు, వైఎస్ఆర్సీపీ తరఫున ఇక్కడ గెలుస్తాం, మీరు గెలవరు, మీరంటే గౌరవం, అందరం సహకరిద్దామని చెప్పాం. ఇవాళ నిలబడ్డటువంటి వ్యక్తి వీళ్ళ భార్య. ఈయన సురేష్ గారు కాదు, ఈయన మీకు తెలుసుంటది తెలుగుదేశం ఇన్ఛార్జి గారు. కొంచెం అగౌరవంగా మాట్లాడేటటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క విషయాన్ని అగౌరవంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తే, ఫోటో కూడా ఉంది, అందుకే తీశా. ఇది మాకు మీరు ఓడిపోయారు కాబట్టి మాకు పెట్టే ప్రయత్నం చేస్తారని తెలిసే ఇది తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ సురేష్ గారి వర్గం అంటూ చంద్రశేఖర్ గారి వర్గం అంటూ లేదండి. ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ జెండా కింద ఎవరు నిలబడ్డా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఆదరిస్తారు. ఇవాళ ఎల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక మంచి కార్యకర్తని నేనే చెప్పాను. వారింటికి కూడా స్వయాన నేను వెళ్ళాను. కోట్ల సుబ్బారెడ్డి గారి ఇంటికి కూడా స్వయాన నేను వెళ్ళాను. వారిని అగౌరవపరిచే వారిని అయితే వారి ఇంట్లో 5 గంటల సేపు నేను ఉండొస్తానా? ఎల్లారెడ్డి గారి ఇంటికి నేను వెళ్తానా? ఎంపీటీసీలని నేను మాట్లాడి వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తానా? ఇవాళ ఎంపీపీగా రిప్కా గారిని పెట్టి కొంత డబ్బులు డ్రా చేశాడు ఇదే ఇన్ఛార్జి గారు. ఎంపీడీఓలను అడ్డం పెట్టుకొని ఎంపీపీలను అడ్డం పెట్టుకొని డబ్బు డ్రా చేసి తట్టాడు. మట్టి కూడా ఎక్కడ ఇలా డబ్బు డ్రా చేసేసారు, లక్షలకు లక్షలు. దీన్ని చూయించి నువ్వెంతైనా ఖర్చు పెట్టుకో, నువ్వు ఎంపీపీ అయిపోతావు, నీకు అవకాశం వచ్చేసింది, నువ్వు కోట్లు పెట్టినా కానీ నేను నీకు అక్రమంగా రాసిచ్చేస్తాను ఈ సంపదను మొత్తం అని వారిని ప్రలోభ పెట్టి దించాడు. ఇవాళ నేను ఈ పరిస్థితి వస్తుందని ఎల్లారెడ్డి గారికి ముందే చెప్పా, నువ్వు వద్దాయా, చేయొద్దు, పోటీ చేయొద్దని. ఇంత చెప్పినా తను వినకుండా నన్ను రిక్వెస్ట్ చేశాడు. తను, సార్ నేను ఓడిపోయినా పర్వాలేదు సార్, నేను పోటీ చేస్తాను, నన్ను దించేశారు సార్ అందరూ ఊబిలోకి అని చెప్పాడు. నేను చెప్పాను తనకి, పార్టీకి వ్యతిరేకంగా దాదాపు 9 నెలలు వీరు అందరూ పని చేసినా కానీ నేను ఓర్చుకున్నా, ఓపిక పట్టాను. తర్వాత కూడా నేను వీరింటికి వెళ్ళా. ఈ ఫోటో దిగింది దాదాపు 1 మంత్ బ్యాక్ ఫోటో ఇది, ఇవాళ కాదే. అంటే వారితోటి ముందు నుంచే ట్రావెల్ చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే సురేష్ గారు అన్నకు సంబంధించి ఇక్కడ చాలా మంచి పనులు చేశాడని అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ఇక్కడ వచ్చినటువంటి డెవలప్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్లో వచ్చింది. సురేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్ చేశారని నేనే చెప్పాను. వర్గాలు ఎందుకుంటే ఏంటి, ఇక్కడ ఏముంది వర్గం? వాళ్ళు అనుకుంటుండొచ్చు చంద్రశేఖర్ గారికి వ్యతిరేకంగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళి మేము గెలిచి ఇంకొకటి ఏదో చూపించాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలని వారు అనుకుని ఉండొచ్చు. దానికి నేను ఎలా సమాధానం చెప్తాను? కాబట్టి ఇక్కడ వర్గాలు లేవు, పార్టీయే సుప్రీం. పార్టీని ధిక్కరించినటువంటి ఎవరికైనా కూడా ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరి వర్గం అయినా కానీ, వారు ఎంతటి వారైనా కానీ, ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తారో, ఎవరైతే పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారో, వారు ఎవరైనా ఎక్కడ వారైనా ఏ వర్గం వారైనా కానీ వారికి ఖచ్చితంగా సస్పెన్షన్. ఈ ఎన్నిక పెట్టారని, ఎన్నికలు రద్దు చేయాలని వాళ్ళు ఎన్నికల కమిషన్ కలిసే ఆలోచన కూడా ఉన్నట్టు వాళ్ళు సమాచారం సార్. వాళ్ళుగా నేషనల్ ఎన్నికల కమిషన్ వెళ్ళి కలవమనండి. నేను వీడియో ఉంది లోపల, నేను ఇవన్నీ తెలిసే, వీళ్ళ కుటిల యత్నాలు తెలిసే నాకు. నేను ఎలక్షన్ కమిషన్ వారితోటి కలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం కోసం ఎలక్షన్ కమిషన్ని కలిసి కెమెరాస్ ఫిట్ చేయించుకొని సెక్యూరిటీ ఇప్పించుకొని ఎలక్షన్ జరిపించినటువంటి చరిత్ర ఇదే. మీరు ఒకసారి గమనించండి. కెమెరాలు పెట్టించి చేశాం. ఈ దుర్మార్గ మాటలు బయటకు వస్తాయనే కెమెరాలు పట్టించి చేయించాం. ఎవరు లాగుతున్నారండి ఆ పాపని? ఎవరు నిర్బంధించారండి ఆ పాపని? నిజంగా అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పెట్టాలి. ఆ పాపని అలా లాగినటువంటి వాళ్ళ మీద పెట్టాలి. అలా ఆ పాపని నిర్బంధించినటువంటి వారి మీద పెట్టాలి. ఆ పాప చిన్న పాప కాదే,
ఇప్పుడు కూడా ఆ పాపకి సంబంధించినటువంటి ల్యాప్టాప్, ఆ పాపకి సంబంధించినటువంటి బ్యాగు వారింట్లోనే ఉంది. ఫోన్ కూడా ఐఫోన్తో సహా ఎవరింట్లో ఉంది? ఎల్లారెడ్డి గారి ఇంట్లో ఉంది. ఇది ఎన్నికల కమిషన్ వారి ఆధ్వర్యంలో జరిగింది. మీరు ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన మాట మాట్లాడారు. వీడియో కానీ బయటకు పెడితే ఇక్కడ ఒక నాయకుడు, తెలుగుదేశం నాయకుడు కుర్చీలు ఎరగొట్టాడు. సాక్షాత్తు రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా ఎర్రగొండపాలెంలో కుర్చీ ఎరగొట్టాడు తెలుగుదేశం నాయకుడు. వీడియో ఉంటుంది. ఆ వీడియోని తెప్పించుకొని ఎవరి మీద కేసు పెట్టాలో ఒకసారి చూడండి. ఎవరు దుర్భాషలు ఆడారో చూడండి. త్రిపురాంతకంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరు అక్కడ ఆ పాపని ఇబ్బంది పెట్టారో, ఎవరు దూషించారో, ఎవరు అడ్డం తిరిగి మాట్లాడారో చూడండి. అదే పుల్లల చెరువుకి సంబంధించిన విషయంలో లాటరీ వేశారు. ఎవరు వేశారు? మేము కాదే, ఆ భగవంతుడు కూడా ఉన్నాడు.